హాయ్ అండి, అందరికీ నమస్తే. థంబ్‌నెయిల్ చూడంగానే మీకు అర్థమయ్యే ఉంటుంది. మా 10th క్లాస్‌మేట్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాం. ఇది గర్ల్స్ హై స్కూలు. మా స్ట్రెంత్ చాలా ఉండేది. లోకల్, నాన్ లోకల్ వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. చాలా వరకు హాస్టల్లోనే ఉండి చదువుకునే వాళ్ళు ఉన్నారు. అందువల్ల మాకు మిగతా వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ మొబైల్ నెంబర్స్ తెలవడం కొంచెం ఇబ్బంది అయింది. లోకల్ ఉన్న వాళ్ళందరినీ కొంచెం గ్యాదర్ చేసుకొని మొబైల్ నెంబర్స్ తీసుకున్నాం. ఉన్నారు, అందరు టచ్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇంకా ఫుల్ స్ట్రెంత్ రావాలని అనుకుంటున్నాం. దానికోసం రిజిస్టర్ తీసుకోవాలి. దానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే ఒక 12 మెంబర్స్ కలుద్దామని డిసైడ్ అయినాము. అది ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి అనేది ఆలోచించుకొని ప్లాన్ వేసుకున్నాము. అయితే కలవాలని ఉంది, కానీ ఎక్కడ కలవాలి, తక్కువ మందికి అనేది ఒక చిన్న ఆలోచన ఉండే. ఫస్ట్ అయితే స్కూల్ దగ్గరికి వెళ్దాం, స్కూల్ ఓపెన్ ఉంటే స్కూల్లోకి వెళ్దాం, లేదంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి కలిసి ఫొటోస్ దిగి వచ్చేద్దాం అన్నట్టు వెళ్ళాం. అక్కడ ఏమైందంటే ఆ రోజు సండే అవడంతో ఆ రోజు స్కూల్లో ఎగ్జామ్ ఉంది, సప్లీ ఎగ్జామ్ అవుతుంది. వెళ్ళి మేము ఇట్లా లోపలికి ఓపెన్ ఉంది కదా స్కూల్ అని వెళ్ళి అడిగాం. ఎగ్జామ్ అయిపోయాక లోపలికి వద్దురులేమ్మా అని చెప్పారు. సరే అని బయట వెయిట్ చేసినాం. ఎగ్జామ్ అయిపోగానే మీరు వెళ్ళొచ్చమ్మా లోపలికి అని చెప్పారు. మాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మ, మా స్కూల్లోకి మేము వెళ్తున్నామని అందరం కలిసి స్కూల్లోకి వెళ్ళినాం. అంటే ఇంకా అప్పటికి అందరు రాలేదు. మేము స్కూల్లోకి వెళ్ళినాక తర్వాత ఒక్కొక్కరు చిన్నగా రావడం స్టార్ట్ చేసిర్రు. ఏమైందంటే ఫేసులు గుర్తున్నాయి కానీ వాళ్ళ నేమ్స్ గుర్తులేదు. గుర్తుపట్టడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డా, మళ్ళీ గుర్తు తెచ్చుకొని నేమ్స్తో సహా పిలిచిర్రు అంతా. చాలా రోజుల తర్వాత కలిసినాం కదా, అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏమైందంటే చివరిలో మా క్లాస్ లీడర్ ప్రియాంక వచ్చింది. తనని మా అందరి పేర్లు చెప్పమని అన్నాం. 10thలో ఎట్లా ఉంటాం, మనం చిన్న పిల్లల్లా ఉంటాము. అప్పుడు చూసి మళ్ళీ 20 years తర్వాత వాళ్ళని చూసి గుర్తుపట్టాలంటే చాలా కష్టం. అందులో మా స్ట్రెంత్ వచ్చేసి 66 మంది ఉండేవాళ్ళు గర్ల్స్. అంతమంది అమ్మాయిలలో ఇప్పుడు ఈ 12 మందిని గుర్తుపట్టాలంటే చాలా కష్టం కదా. అయినా ఫేస్ కట్ అయితే మారదు కదా, గుర్తు తెచ్చుకొని మరి పేర్లతో సహా చెప్పుకున్నారు అందరూ. అంతేకాకుండా వాళ్ళు చేసిన చిలిపి పనులు, అల్లరులు చాలాసేపు మాట్లాడుకున్నాం. మళ్ళీ అందరూ ఉంటే బాగుండేది. క్లాస్ మొత్తం అప్పుడు 66 మంది ఉన్నారు కదా, అలానే మళ్ళీ ఈ గెట్ టుగెదర్లో కూడా అంతమంది ఉంటే ఇంకెంత సందడిగా ఉండేదో, అసలు ఇంకెంత బాగుండేదో అనిపించింది. మళ్ళీ మేము నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుంటే ఆ 66 మందిని గ్యాదర్ చేసుకుంటాము. అంతేకాకుండా మా టీచర్స్తో సహా మళ్ళీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.